డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల యూనివర్సల్ హెల్త్ కవరేజీని త్వరలో తీసుకురాబోతున్నాము అని ప్రకటించారు. పేదవాళ్లకు 25 లక్షల వరకు వైద్య సాయం అందిస్తామన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర నేత్రాలయంలో నూతనంగా నిర్మించిన ఐకేర్ సూపర్ స్పెషాలిటీ బి బ్లాక్ ను సీఎం ప్రారంభించారు. ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధతో లింకప్ చేసి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు ఇంటి వద్దనే అందించే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నర్వ్ సెంటర్, సంజీవని కేంద్రాలు అనే మంచి ప్రాజెక్టును తీసుకొచ్చింది అన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టామని, ఐఎన్ఎం మొదలుకొని స్పెషలిస్ట్ వైద్యుల వరకు అందరినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాము అని తెలిపారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి ప్రపంచంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాము అని నమ్మకం వ్యక్తం చేశారు.